క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం సంపాదించటం వల్ల మనకు ప్రయోజనం ఉండదు. మనం మన ఇష్టానుసారంగా జీవించటం వలన కూడా ఎటువంటి మేలు జరగదు. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. కాబట్టి మంచి మార్గం మనలను నిత్య జీవానికి తీసుకువెళుతుంది. దేవుని వాక్యం మనలను మంచి మార్గంలో నడిపిస్తుంది. గనుక మనం చేసే ప్రతిదీ దేవుని వాక్యానుసారమైందా కాదా అని పరిశీలించి చేయవలసిన వారమై ఉన్నాము. అప్పుడే నెమ్మది గల వారమై జీవిస్తాం. కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.